శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణ మహోత్సవాలు చేస్తాం, పానకం తాగుతాం, వడపప్పు తింటాం, రాముడి చరిత్రని తలుచుకుంటాం, పూజల్లో భజనల్లో పాల్గొంటాం కదా. ఇవన్నీ శ్రీరాముడి మీద ప్రేమతో భక్తితో మనం చేసే కార్యక్రమాలు. ఇదంతా చేయాలి సరే, కానీ అసలు సనాతన ధర్మం శ్రీరామనవమి రోజున ఏం చేయమంటుందో తెలుసా? ఎలాంటి దానాలు ఇవ్వాలని చెప్తున్నారో మీకు ఒక ఐడియా ఉందా? సకల గుణాభిరాముడైన ఆ శ్రీరామచంద్రమూర్తి అంతటి పుణ్యపురుషుడు మనల్ని ఉద్ధరించడానికి భూమి మీదకి వచ్చిన రోజున మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజున దాన ధర్మాలు చేయమంటోంది సనాతన ధర్మం. దానం పుచ్చుకున్న వాళ్ళు తృప్తిగా ఆశీర్వదించడం మనకి ఆ రోజు చాలా మంచిని చేస్తుంది. అంతేకాకుండా గోవులకి గ్రాసం తినిపించడం, ఆ రోజు అన్నదానం చేయడం కూడా. మీకు విషయం తెలుసా? ఆ రోజు చేసే అన్నదానం వల్ల మహాదానం చేసినంత ఫలితం దక్కుతుంది. ఎలా అంటే, ఆ శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం ఒక పక్క జరుగుతుంటే మన ఇంట్లో జరుగుతున్న పెళ్ళికి భోజనాలు పెట్టినట్టు ఉండదు. ఒక్కసారి ఫీల్ అవ్వండి. ఇంకా ఆ రోజు సీతారాముల కళ్యాణం చేయించడం వల్ల 100 ఏకాదశి వ్రతాలు చేసినంత పుణ్యం దక్కుతుందని చెప్తున్నారు. ఒక జంటని కలపడమే ఎంతో పుణ్యం. అలాంటిది ఆ సీతారాముల కళ్యాణం అంటే మామూలు విషయమా? ఇంకా రామకథ వినాలి అంటున్నారు. విని వదిలేయడం కాదు, కొంచెమైనా అనుసరించాలి. అసలు రామనామంలోనే ఒక స్పెషల్ వైబ్ ఉంది కదా. పరమ పవిత్రమైన రామనవమి రోజున రామనామాన్ని జపించడం వల్ల విష్ణు సహస్రనామం మొత్తం పఠనం చేసినంత ఫలితం దక్కుతుందంట. ఇవన్నీ ఆ శ్రీరామనవమి రోజున మనం భక్తి శ్రద్ధలతో చేయాల్సిన పనులు. మరి ఈ పండుగ రోజున ఆ శ్రీరాముని జన్మదినం సందర్భంగా వడపప్పు పానకం తిని ఊరుకుందామా, లేక ఈ పండుగను దాన ధర్మాలు చేసి ఆ మర్యాద పురుషోత్తముడి నామాన్ని జపించి రోజుని సార్థకం చేసుకుందామా? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.